ओम अस्मन् गुरुभ्यो नमः श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम् वन्दे वेदान्तकर्पूरजामीकरकरण्डकम् रामानुजार्यमार्गाणाम् चूडामणिमहर्निजम् अस्मन् गुरुभ्यो नमः గోష్ఠి స్వరూపానురూపంగా దాసనాలు సమర్పిస్తూ సంక్షేప రామాయణం నేర్చుకోవాలి అని కొంతమంది ఆసక్తి గల భక్తుల కోరిక మేరకు మనందరం ప్రతి శనివారం ఆదివారం ఒక గంటన్నర పాటు మనం జూమ్ మాధ్యమం ద్వారా కొందరు అలాగే నేరుగా కొందరు కలిసి సేవిస్తున్నాం భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో. ఇందులో భాగంగా వాల్మీకి మహర్షి ప్రార్థన వరకు సంత చెప్పుకున్నాం. ఆ తర్వాత పలుతనియం యొక్క అర్థాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. గత సెషన్లో మనం పలుతనియం యొక్క అర్థాన్ని పూర్తిగా సేవించేశాం. తనియన్ అంటే ఏంటి? ఒక ఆచార్యుల యొక్క వైభవాన్ని తెలుపుతూ ఒక శిష్యుడు అనుగ్రహించినటువంటి ఒక మంగళ శ్లోకము స్థితిరూపకంగా, అంటే ప్రేస్ చేసే విధంగా, ఆచార్యులను ప్రేస్ చేసే విధంగా, అలాగే నమస్కార పూర్వకంగా ఉండేటువంటి శ్లోకం మంగళ శ్లోకం. లేదా ఒక గ్రంథం యొక్క వైభవాన్ని తెలిపేటువంటి ఒక మంగళ శ్లోకం. ఆ గ్రంథంలో ప్రతిపాదింపబడిన విషయం ఏమిటి, దాన్ని అనుగ్రహించిన వారెవరు, అది ఎంత గొప్ప గ్రంథము, ఇవన్నీ చెప్పేది. అది కూడా తనియన్ అనబడుతుంది. ఈ పొదు తనియన్ అంటే, పొదు అంటే సాధారణంగా కామన్ అని అర్థం. ఏ పారాయణం చేసినా, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ ప్రవచనం ఏ చేసినా కూడా సాధారణంగా మనందరం వీటిని సేవించిన తర్వాతే మిగతాన్ని పెడతాము అని మన పెద్దల ఒక నియమనాన్ని ఏర్పాటు చేస్తారు. అందువల్ల వీటిని పొదు తనియన్లు అని అంటున్నాం. ఇందులో భాగంగా మనం భూతం సరశ్చ చివరి శ్లోకం కూడా మనం చూసాం. పరాశర భట్టర్ వారు తిరుక్కోస్ట్యూర్లో ఉండగా నంజియర్ అనే యొక్క శిష్యుల ప్రార్థన మేరకు ఆ యొక్క మంగళ శ్లోకాన్ని, ఆ తనియాన్ని మనకు అనుగ్రహించారు. చాలా అద్భుతమైనటువంటి ఒక తనియన్. అందరి ఆళ్వార్ల పేర్లు, ఆ తర్వాత ముఖ్యంగా భగవద్రామానుజుడు, వారిని స్మరిస్తూ వారు నమస్కరిస్తున్నాను అని తెలిపేటువంటి ఒక మంగళకరమైనటువంటి శ్లోకము తనియన్. ఇందులో భాగంగా శ్రీ నమ్మాళ్వారిని మనం పరాంకుశులు అని చెప్తున్నాం. శ్రీమన్నారాయణ యొక్క పాదస్థానీయులు వారు అని చెప్తున్నాం. పరులు అంటే వేదవాక్కులను, లేదా వేదాన్ని సంబంధించినప్పటికీ పరమాత్మకి గుణములు లేవు, దివ్యమంగళ విగ్రహం లేదు అనే ఒక వితండవాదం చేసేటువంటి కుదృష్టులు అని చెప్తున్నాం. అంటే కుత్సితమైన దృష్టి అని. కుత్సితమైన దృష్టి ఈజ్ ఈక్వల్ టు కుదృష్టి అని. నేరుగా ఒకటి కనపడుతుంటే దాన్ని సరిగా అర్థం చేసుకునే జ్ఞానం లేక దాన్ని వక్రీకరించి ఇంకో రకంగా దాన్ని చెప్పడం కుదృష్టులు అని అన్నారు. సో అలాంటి వారికి అంకుశం లాంటి వారు. అంటే దాని అర్థం ఏంటి? అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నమ్మాడు వారు ఏమన్నా ఫైట్ చేశారా, యుద్ధం చేశారా? అలా ఏం కనపడట్లేగా మన చరిత్రలో. ఆళ్వార్ తిరునగరి అనే విదేశంలో ఆ చింత చెట్టు యొక్క త్వరలోనే ఉన్నారు. పుట్టినప్పటి నుంచి ఆ దేవాలయంలోనే ఉన్నారు. పులుకోలేదు, పలుకోలేదు, కన్నా తల్లిదండ్రులు అక్కడ వదిలేసిపోయారు. అక్కడ చిన్న ఏదో ఉయ్యాలు కట్టారు. 16 సంవత్సరాలు ఏమీ మాట్లాడలేదు. చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. వచ్చిపోయే భక్తులందరూ కాస్త అక్కడ ఒకళ్ళ మాలికలు, అంటే ఒకళ్ళ పుష్పములు, పొగడ పువ్వులు అంటారు, చక్కటి సువాసన ఉండేటువంటి. సో వాటితో చిన్న చిన్న మాలికలు చేసి ఆ పిల్లవాడికి అలంకరిస్తూ ఉండేవారు. అలా నమ్మవారు పేరు పిలుచుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత యోగ దశలోనే ఉన్నారు. అన్ని దివ్య దేశాలు ఉన్న పెరుమాళ్ళు ఆ చింత చెట్టు దగ్గరికే వచ్చి అక్కడే కూర్చొని వారందరూ పోటీ పడుతూ మా గురించి పాడండి, మా గురించి పాడండి అని పాడించుకున్నారు. ఎవరి చేత? నమ్మాడు వారి చేత. మిగతా వాళ్ళేమో దివ్య దేశాలకు ఫిజికల్ గా వెళ్ళి పెరుమాళ్ళను సేవించి, అనేక దివ్యమంగళ విగ్రహాన్ని సేవించి, అనేక అవ్యాజమైన కృప చేత ప్రత్యక్ష దర్శన సమానాకారాన్ని పొంది ఆ భావాన్ని మనసులో ఇముడ్చుకోలేక ఆసురాన్ని అనుగ్రహించారు. నమ్మాడు వారు ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళలేదు, ఉన్న చోట్లోనే ఉన్నారు. మహానుభావులు 32 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారు. అయితే వీరి యొక్క వైభవాన్ని చెప్పడం ఇప్పుడు ఉద్దేశం కాదనుకోండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక 3-4 నిమిషాలు కొన్ని విషయాలు చెప్పుకుందాం మనం.
పిళ్ళై ఉరంగావిల్లి దాసర్ అని ఒకరు ఉన్నారు. పిళ్ళై ఉరంగావిల్లి దాసర్, వారికి ధనుర్దాసు అని పేరు. ధనుర్దాసు శ్రీరంగ క్షేత్రంలో ఉత్సవం నడుస్తూ ఉంటే వారి యొక్క శ్రీమతి యొక్క అందం ఎక్కడ కమిలిపోతుందో, ఆమె యొక్క కళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఆ ధనుర్దాసు ఒక మల్ల యోధుడు, రెజ్లర్ అంటారు చూసారా. సో ఆ భార్య రంగనాథుడు సేవించడానికి వస్తూ ఉంటే అందమైన కళ్ళు గల తన యొక్క భార్య సౌందర్యం ఎక్కడ చెడిపోతుందో అని చక్కటి గొడుగులు పట్టుకొని భార్యకు ముందు నిల్చొని వెనక్కి అడుగులు వస్తూ వచ్చేటువంటి వాడు. తర్వాత కాలంలో భగవద్ రామానుజులు వారిని తీర్చిదిద్దారనుకోండి. పిళ్ళై ఉరంగావిల్లి దాస్ అని. ఒకసారి ఇప్పుడు కాలక్షేపానికి రావాల్సినటువంటి పిళ్ళై ఉరంగావిల్లి దాసర్ భగవద్ రామానుజుల గోష్ఠిలో ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా వచ్చినప్పుడు అడిగారు రామానుజులు, ఏమండి ఇంత ఆలస్యం ఏంటి అంటే, పురత్తాళ్వాన్ వారి దగ్గర కొంత కాలక్షేపం విందామని వెళ్ళాను, కానీ వారు నమ్మాళ్ళ వారి యొక్క తిరువాయిమొழிలో మొట్టమొదటి లైన్ ఉంది కదా ఫస్ట్, దాన్ని సేవించేసి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటూ అలాగే పడిపోయారు. ఎంతసేపు లేవలేదు వారు. 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు అయిపోయింది, ఇంకా లేవలేదు వారు. ప్రయత్నం మీ దగ్గరికి వచ్చానండి అని. ఎంత గొప్ప హృదయం ఎవరిది? కులతాళ్వార్ వారిది. నమ్మాళ్ళ వారి యొక్క తిరువాయిమొഴി, అందులో మొట్టమొదటి భాషణం ఉయర్వర ఉయర్ననం ఉదయవం యవనం అది చెప్తూ కులతాళ్వార్ అనేవారు అన్నమాట. భగవంతుని గుణాలు లేవు అనే వాళ్ళని మొట్టమొదటి భాషలోనే ఇక్కడ పట్టుకున్నట్టుగా ఉంది ఈ భాషణం. దానిలో ఆ భావాన్ని స్మరించుకోగానే అనుకోకుండానే వాళ్ళ కళ్ళలోంచి ధారధారగా కన్నీరు ఆనంద బాష్పాలు వస్తూ మూర్ఛిల్లిపోయారు కులతాళ్వార్. భగవద్ రామానుజులు అలా మూర్ఛిల్లిపోయిన కులతాళ్వార్ నేను చూడాలి అని అంతే పరుగు పరుగున పిళ్ళై ఉరంగావిల్లి దాసర్ పెట్టుకుని వెళ్ళారు. ఆహా, ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప అనుభవం. ఇన్నాళ్ళు మేము సేవిస్తున్నాం కానీ ఆళ్వార్ల పాసురాన్ని ఏనాడు మాకు ఈ భావన కలిగలేదు అని చెప్పి భగవద్ రామానుజులు వారు వెళ్ళగానే అక్కడ కులతాళ్వార్ వారు మూర్ఛిల్లి పడిపోయినారు. అందరు కాస్త చుట్టూ గుమిగూడారు. వెంటనే కాస్త ఏదో నీళ్ళు వెళ్ళండి, అది ఇది అన్నారు. కాస్త ఆగండి అన్నారు రామానుజులు. ఏంటి స్వామి అంటారు. ఎంత అనుభవం కదా ఇది, ఎంత గొప్ప అనుభవం ఉంటే శ్రీ నమ్మాళ్ళవార తిరువాయిమొழிలో ఒక లైన్ దాటి ముందుకు వెళ్ళి వాళ్ళ కాలక్షేపం అనుగ్రహించలేని స్థితిలో కులతాళ్వార్ వారు ఉన్నారంటే ఎంత ఇదిగా వాళ్ళు కూరుకొని ఉంటారు ఆ లోపల. నమ్మాళ్ళవారు అంటే ఎంత భక్తి. అందులో మొట్టమొదటి లైన్ ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ అని మొట్టమొదటి ఆ లైన్ చదువుతున్నప్పుడే అంత అర్థం ఉందా అండి అంటే, ఉయర్వర ఉయర్నలం అన్న ఆ రెండు పదాలకి అసలు ఆచార్యులు వెంకటాచార్య స్వామి వారు నరసాపురం ఒక గంటన్నర చెప్పారు, 1.5 hours. ఈ కాలంలో ఉన్నటువంటి గొప్ప ఒక 6-7 సంవత్సరాల ప్రాయం నుంచే దివ్య ప్రబంధాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టి 10-12 సంవత్సరాలకే కంఠతః నేర్చుకున్నటువంటి ఆచార్యులు. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో అలాంటి గొప్ప ఆచార్యులు గంటన్నర గంటలు 2 పదాల గురించి చెప్పారంటే, ఆ కాలంలో 1000 సంవత్సరాల క్రితం కులతాళ్వార్ వారు ఎంత గొప్పగా తన అనుభవాన్ని, ఆ భావాన్ని భావించుంటారు. అలా మూర్ఛిల్లిపోయినటువంటి వారిని చూసి భగవద్ రామాయణ ఆశ్చర్యపోయి చూస్తూ, ఎంత గొప్ప అనుభవం కులతాళ్వార్ వారిది, మాకు ఇప్పుడు జీవితకాలంలో ఇంత అనుభవం మాకు దొరకలేదే అని అనుకున్నారు. అంటే ఇంత గొప్ప ఆ భావ గర్భితములు అందులో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అప్పుడు లేని తర్వాత చాలా ఆనందపడ్డారు భగవద్ రామానుజులు. మనకు వార్తామాలై ప్రబంధం జరుగుతుంది. పిన్బళగియ పెరుమాళ్ అనేవారు రాశారు ఆ ప్రబంధాన్ని. ఆ కాలంలో జరిగే ఇతిహాసాన్ని, ఐతిహ్యం అంటే ఒక కాలంలో జరిగింది ఒక విషయము, అది నేను మీకు చెప్పాను, మీరు వారికి చెప్పారు, వారికి చెప్పారు, అలా అలా వస్తున్నటువంటి కర్ణాకర్ణిగా ఉన్నటువంటి విషయాలు. కర్ణాకర్ణి అంటే ఈ చోటు నుంచి ఈ చోటు నుంచి అలాంటి విషయాల్ని గ్రంథస్థం చేశారు. వార్తామాలై అనే ప్రబంధం గ్రంథ రూపంలో లేదు, బట్ నెట్ లో దొరుకుతుండొచ్చు, ట్రై చేయండి, దొరికితే రోజు కొంత చదవడానికి ప్రయత్నించండి. అద్భుతమైన గ్రంథం అది. అంత గొప్ప ప్రబంధాలు అనుగ్రహించినటువంటి నమ్మాళ్ళవారు నేరుగా ఎవరితో వాళ్ళు యుద్ధం చేయలేదు, కానీ అలా వేద బాక్యులకు చెంప చెండుమనేలాగా సమాధానం చెప్పారు వాళ్ళ యొక్క ప్రబంధాలతో. అంతటి డీప్ మీనింగ్ ఉన్నటువంటి ప్రబంధాలు.
చమత్కారంగా కూడా మన విషయం కూడా చెప్పుకున్నాము. శ్రీరామ క్షేత్రంలో కళ్ళు కనపడినటువంటి ఒక ఆచార్యులు ఉండేవారు. వాళ్ళ యొక్క బెత్తలపాకు బెట్టలో ఒక సాలగ్రామం ఉండేది. విన్నారా? చమత్కారం కూడా మనం చెప్పుకున్నాం. సో అంత గొప్ప తిరువారు అంటే దాని ప్రభావం చెప్పడం ఇంత అంతగా. సో ఇంతమంది ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనం ప్రతినిత్యం తలుచుకోవాలంటే పేరు పేరున సాధ్యమయ్యే పని కాదు. చక్కటి ఒకే ఒక శ్లోకంలో కూర్చి మనకు ఎంతో ఉపకారం చేసినటువంటి మహనీయులు శ్రీ పరాశర భట్టర్ వారు. వారి సెషన్లో ఒక మాట కూడా మనం అనుకున్నాం, మనం ముగ్గురు పరాశరులను గుర్తుపెట్టుకోవాలండి అని. ఎవరు వారు? ఒకరు పరాశర మహర్షి. ఎవరు వారు? వ్యాస మహర్షి యొక్క తండ్రి గారు. అలాగే పురాణ రత్నమైనటువంటి శ్రీ విష్ణు పురాణాన్ని అనుగ్రహించిన మహానుభావుడు పరాశర మహర్షి. తర్వాత పరాశర భట్టర్ వారు. వారు మనకి ఏమనుగ్రహించారు? పరాశర భట్టర్ వారు శ్రీ విష్ణు సహస్రనామానికి భాష్యం, శ్రీగుణ రత్న కోశం, ఇలాంటివి చాలా. ఆ తర్వాత ఇంకెవరు? పరాశరన్. ఎవరు వారు? అయోధ్య రామమందిరం కేసులో చెప్పులు లేకుండా కూడా 90 సంవత్సరాల పైబడి కూడా అన్ని వారు వచ్చి భావించినటువంటి మహానుభావులు. ఇది మనం ఉదితనేయుల గురించి. తర్వాత తనియని ఏమిటో మనం చూద్దాం. స్క్రీన్ మీకు డిస్ప్లే చేస్తాను. సో అందరికీ కూడా ఆ భూతం సరస్సులో ఉన్నటువంటి ఆళ్వార్ల పేరు తెలిసి ఉండాలి. చెప్పండి మీరంతా. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాద్. మళ్ళీ ఒకసారి రిధంలో అందరూ ఒకటిసారి చెప్పండి. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాద్. ఈ తర్వాత తనియం. ఈ తనియం యొక్క అర్థం ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ తనియంలో భగవద్ రామానుజుల యొక్క ఆచార్యులు అలాగే మేనమామ అయినటువంటి శ్రీశైల పూర్ణుల యొక్క తనియం. వారికి పెరియ తిరుమల నంబి అని పేరు. మన లాస్ట్ లో పెరియ తిరుమల పెరియ నంబిగల్ పంచసంస్కరణ గురించిన ఆచార్యులు, పెరియ తిరుమల నంబిగల్ మేనమామ శ్రీశైలం. ఇది వారి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి తనియం. మనం మెసేజ్ లో పెట్టారు కదా, ఏమంటారు? అందరూ చతుర్ముఖ బ్రహ్మను ఏమంటారు? తాతగారు అంటారు కదా. దేవతల్లోకి వెళ్ళా పెద్దవాడు మూత్తప్పని కదా. శ్రీమన్నారాయణ యొక్క నాభి కమల నుంచి ఉద్భవించిన వాడు మొట్టమొదటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆయన యొక్క భాగం నుంచి ఉద్భవించిన వాడు రుద్రుడు, శివుడు. ఆ తర్వాత బ్రహ్మ నుంచి ఉద్భవించిన వాడు దేవతలందరూ కూడా. కాబట్టి అందరికన్నా మొట్టమొదటి వాడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి తాతగారు. ఏమండి ఆయనకు తండ్రి ఎవరు అంటే చెప్పొచ్చు సమాధానం. ఏం చెప్తాం? నారాయణుడు. అనంతోత్సవం సేవించుకున్నాం కదా. ఇక్కడ కేరళ తిరువనంతపురం చూస్తున్నాం కదా. అక్కడ ఎలా ఉంటుంది? బ్రహ్మలు ఎలా ఉంటారు? ఆదిశేషం మీద పడుకొని నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మ. ఒక చేయి ఎక్కడ ఉంటుంది? కిందికి ఉంటుంది. ఒక చేయి ఇలా ఉంటుంది. ఆ చేయి కింద ఏముంటుంది? శివలింగం ఏముంటుంది? శివలింగం ఉంటుంది. అంటే అర్థం ఈయనకన్నా ముందు వాడిని అర్థం. వీళ్ళిద్దరు కూడా జ్ఞానించి ఉద్భవించారు. ముఖ్యంగా మనం
త్రిమూర్తులు అని చెప్తాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఏంటంటే మీరు ఆ క్రమంలో చెప్పినప్పుడు బ్రహ్మనే పెద్దవాడు తెలుస్తుంది కదా, మీరు మహావిష్ణువే మూల కారణం చెప్పడానికి ఎలా కుదురుతుంది అంటే, మొట్టమొదటిగా ఆ పేరు చెప్పినంత మాత్రం వాడు పెద్దవారు అవ్వాలని కూడా ఉంది. ఒక ఒకళ్ళ ఇంట్లో 8 మంది సంతానం అండి పిల్లలకి. ఆరుగురు అనుకోండి, ఎగ్జాంపుల్ 6 మెంబర్స్, 5 మెంబర్స్ అనుకోండి. వాళ్ళ పిల్లల పేరు చెప్పారు. చెప్పినప్పుడు పేర్లు చెప్తున్నప్పుడు అనుకోకుండా ఒకసారి వెనక ముందు అవుతాయి. అంత మాత్రం చేత చిన్నవాడి పేరు ముందు చెప్పేస్తే వాడు పెద్దవాడు అయిపోతాడా? అయిపోతాడా? వాడు ముగ్గురు పేర్లు ఒకసారి చెప్పినప్పటికీ మధ్యలో ఉన్నవాడు విష్ణువు లేదా రెండో వాడేమో అనుకున్నప్పటికీ అనుకోవడానికి వీలేదు. మొట్టమొదటి వాడు విష్ణువే కదా, మూల కారణం శ్రీమన్నారాయణుడు. అతని నుంచి ఈ జగత్ అంతా వచ్చింది. ఈ విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? తెలుస్తాయి ఈ విషయాలు వేదంలో ఉంటాయా అంటే వేదంలో ఉంది, కానీ వేదంలో చాలా రకాలు కూడా ఉంది అండి అని చెప్తారు. అంటే ఇదంతా వేదాంతంలో వస్తుంది, అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. ఇలా వేదాలకు సంబంధించినటువంటి ఆ వాక్యానికి అర్థం మనం ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే వేదాంగాలు తెలిసి ఉండాలి. వేదాంగాలు అంటే ఏంటి ఒకసారి అప్పుడు చెప్పుకుందాం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస, ఇవన్నీ ఆ సపరేట్ సబ్జెక్ట్. అది ఎవరు ఏదో మెసేజ్ పెట్టారు, వాయిస్ రావటం లేదు. అడిగేందుకు వాయిస్ సరిగా రావటం లేదు అని ఒక మెసేజ్ పెట్టారు. ఒక్కసారి ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మీకు ఎలా వినపడుతుందో. ఎవరు చెప్తారు? పార్వతి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, మీకు వాయిస్ క్లారిటీగా ఉందా? క్లియర్ గా ఉందండి, ఎక్కడ ఆగలేదు. ఓకే ఓకే. మేబీ అక్కడ మీకు ఒకసారి నెట్ చెక్ చేసుకోండి ఎవరైనా మెసేజ్ పెట్టారు. సో ఇదంతా కూడా మనకి ఉపనిషత్తులో లభిస్తుంది అనమాట ఈ విషయాలన్నీ. అందులో జగత్ కారణతత్వం ఎవరు ఏంటి అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మీరు అందిస్తారా? అవును. ఇక్కడ ఉంది కాబట్టి మీకు సౌండ్ వస్తుంది. చేయండి. సో నాకు ఇవ్వండి. సో దాన్ని ఆడవాళ్ళు చెప్పారు. ఒకసారి నాకు ఇవ్వండి. పైన టాప్ రైట్ లో వస్తుంది. ఓకేనా? క్లియర్? సో అలా మధ్యలో ఉన్నంత మాత్రాన ఆడ రెండో వాడిని అనడానికి వీల్లేదు. ఆడవాళ్ళు చెప్తారు, முதலாவார் மூவரே அம்மூவருள்ளும் முதலாவார் மூரி நீர் వண்ணన్. முதலாవార్ మూవరే అంటే మొట్టమొదటి రెండు వారు ముగ్గురే. ఎవరు? త్రిమూర్తులు. అమ్మూవరుళ్ళు మొదలావార్, ఆ ముగ్గురులో మొదటి వాడు మూరి నీర్ వண்ணన్, సముద్రవర్ణుడు. ఎవరు వాడు? శ్రీమన్నారాయణుడు. నీలిమేఘశ్యాముడు శ్రీమన్నారాయణుడు అని చెప్తారు. సో అలా అనంతలోత్సవంలో ఇక్కడ దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత తిరువాట్టారులకు దివ్యదేశం కేరళలో. అనంతపద్మనాభ స్వామి తిరువనంతపురంలో 14 అడుగులు ఉంటే తిరువాట్టారులో ఆదికేశవ పెరుమాళ్ళు 18 అడుగులు ఉంటారు. ఇంకా అద్భుతంగా ఉంటారు. వెనసే ఆదికేశవ చతుర్ముఖ బ్రహ్మ కూడా ఇంకా ఉద్భవించని ఒక రూపం అనమాట. శ్రీమన్నారాయణుడు ఆదిశేషుగా పడుకొని ఉంటాడు. నాభి కమలము, బ్రహ్మ ఇవన్నీ ఏమి ఉండవు. గుర్తుందా? ఏమి ఉండవు అనమాట. అంత పూర్వం ఉన్న స్థితి అనమాట. అక్కడ పంచ ఆయుధాలు కూడా పురుష రూపాన్ని ధరించి అలాగే అమ్మవార్లు అందరూ కూడా నమస్కారం అవుతూనే ఉంటారు. ఆదికేశ్వర పెరుమాళ్ కేరళలో ఎప్పుడన్నా చూడడానికి ప్రయత్నించండి. మరి చతుర్ముఖ బ్రహ్మ తండ్రి అంటే నారాయణ చెప్పొచ్చు. మరి తండ్రి ఓకే, తాతగారు చెప్పాలని ఎవరిని చెప్పాలి? నారాయణ యొక్క తండ్రిని చెప్పాలి. నారాయణ తండ్రి ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, చెప్పడానికి ఆస్కారమే లేదు. మరి మీరేంటి చతుర్ముఖ బ్రహ్మకే తాతగారు అంటున్నారు? ఇప్పుడు ఈ తదియను పితామహస్యామి పితామహాయ ఎవరి గురించినది? శ్రీశైల పూర్ణుడు పెరియ తిరుమల నంబి అనేవారి గురించి. అసలు ఎవరు వీరు? వీరు ఏం చేసేవారు? వీరికి మన శ్రీరామాయణానికి ఏ సంబంధం ఉంది? మనం నేర్చుకునే సంక్షేమ రామాయణంలో వీటిని ఎందుకు పెట్టి మనం నేర్చుకుంటున్నాము అనే విషయాన్ని మనం తప్పకుండా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో గమనించాలి. చెప్పారా? మీకు గుర్తుందా? ఇంక 20 మంది ఉన్నారు, వీళ్ళు కూడా చెప్తాం. ఓకేనా? భగవద్ రామానుజులు శ్రీరామాయణ రహస్యాన్ని సేవించడానికి తిరుపతి పెడతారు.
తిరుమల కాదు, తిరుపతి వెళ్తాడు. మరి సన్యాసి కదా, అలాగే సాక్షాత్తు ఆదిశేష రూపము ఆ కొండ, దాని మీద ఎలా పాదాలు పెట్టాలి అని వారి కిందనే ఉంటారు. మరి వీరు వచ్చారన్న విషయాన్ని ఆ కొండవారు తెలియజేసినప్పుడు రామానుజులు రిసీవ్ చేసుకోవడం కోసం ఒక పెద్దవారు వస్తారు. వారే పెరియ తిరుమల నంబి. ప్రసాదము నిర్మాణ చేసి తీసుకుని వస్తారు. వచ్చాక భగవద్ రామానుజులు ఉండి, అయ్యో మీరు వచ్చారా ఆ దాసుని ప్రదర్శించడం కోసం, ఇంకెవరన్నా చిన్నవాళ్ళతో ప్రసాదం పంపిస్తే సరిపోయేది కదా. అవును రామానుజ, చూశాను కానీ చుట్టుపక్కల నాకన్నా చిన్నవాడు ఎవరు కనిపించలేదు, అందుకే నేను వచ్చాను అన్నాడు. పెరియ తిరుమల నంబి గారు సాక్షాత్ భగవద్ రామానుజులకు మేనమామ అయినప్పటికీ కూడా అసలు పెరియ తిరుమల నంబి ఆచార్యులు ఎవరు? యామునాచార్య. భగవద్ రామానుజుని పంచాచార్య సమాశ్రయ అంటారు. 5 ఆచార్యులు సమాశ్రయం పొంది, అంత 5 ఆచార్యులు సేవించి తద్వారా అనేక విషయాలు పొందినటువంటి వారు. తిరువరంగ పెరుమాళ్ అరయ్య అనేవారు యామనాచార్యులు కుమారులు, వారొక ఆచార్యులు. తిరుమలై ఆండార్ వారొక ఆచార్యులు. పెరియ తిరుమల నంబి మేనమామ ఆచార్యులు. పెరియ నంబి ఆచార్యులు. ఇంకెవరున్నారు? గోష్ఠీ పూర్ణం వారొక ఆచార్యులు. తిరుకోష్ఠీ నంబి కదా. 5 వచ్చారు కదా, 5 ఆచార్యులు. అందులో యామనాచార్యుల వారు చాలా భగవద్రామ చిన్న వయసులో ఉన్నప్పుడే కాంచీపురంలో వారిని చూసి వీరే భవిష్యత్ ఆచార్యులు అని చెప్పి ఆ 5గురికి కూడా కొన్ని రహస్యాలను బోధించి మీరు తర్వాతి కాలంలో రామానుజులకు పెట్టి తెలియజేయాల్సింది అని ఆదేశిస్తారు. అలా శ్రీమద్ రామాయణ యొక్క తత్వాన్ని విశేషాలు తెలుసుకోవడం కోసం తిరుపతి వెయిట్ చేశారు. కిందనే ఉన్నారు, వారు వచ్చారు. పెరియ తిరుమల నంబి మహావృద్ధులు, పెద్దవారు. ఆ రోజుల్లో అక్కడ తిరుమలలో 1000 సంవత్సరాలు అంటే ఏంటంటే ఇప్పుడే అసలు నడుస్తూ వెళ్ళి దాంట్లో తిట్టుబడి వస్తున్నాయని చెప్తుంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటిది 1000 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టం. అలాంటి రోజుల్లో అంత మహానుభావ వృద్ధులు పెరుమాళ్ళకు కైంకర్యం చేసి రోజు కిందికి వచ్చి భగవద్రామాయణ శ్రీరామాయణంలో విశేషాలు చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి కైంకర్యం చేసి సంవత్సరం పాటు శ్రీమద్ రామాయణాన్ని 18 సార్లు విన్నారు భగవద్ రామాయణం. ఏమండి అంత ముద్దుగురట రామాయణ వారిది అంటే అది కాదు. ప్రతిసారి ఒక అద్భుతమైన విషయం, అంటే ఒకసారి కాలక్షేపంలో చెప్పిన విషయం ఇంకోసారి రిపీట్ కాకుండా, అంటే అన్ని అమృతమైన విషయాలు ఉన్నాయి అని చెప్తారు. శ్రీమద్ రామాయణంలో అనే ఒక సాగరం, సముద్రం అలా 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 ఉండి దాంట్లో ఆ సముద్రంలో విశేషాలు అన్నీ కూడా భగవద్ రామానుజులు నిక్షిప్తమైపోయినాయని చెప్తారు. శ్రీరామాయణ రత్నాకరం అంటారు. రత్నాకరుడు అంటే ఎవరు? సముద్రుడు అర్థం. సముద్రుడి యొక్క గర్భంలో అనేక విలువైనటువంటి, గర్భం అంటే లోతులో అడుగుతుంది, ఆ లోపల అనేక విలువైనటువంటి జాతి రత్నాలు ఉంటాయి కదా, వజ్రము, వైఢూర్యము ఇలాంటివన్నీ కూడా. సో అలా శ్రీరామాయణం అనే సముద్రంలో ఎన్నో రత్నాలు ఉన్నాయి. ఎలాంటి రత్నాలు ఉన్నాయి? జీవస్వరూపము, పరమాత్మ స్వరూపము, ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము, ఇలా అర్థపంచ జ్ఞానంతో పాటుగా విశిష్టాద్వైత సిద్ధాంత సంబంధించి ఎన్నెన్నో విషయాలు, రహస్యాలు మొత్తం కూడా బోధించారు. ఆ రోజుల్లోనే మనకు హోమ్ ట్యూషన్స్ అనేవి ఉన్నాయని అర్థం అవుతుంది కదా. అంత పైనుంచి వచ్చి కిందికి వచ్చేవారంటే ఆయన మహానుభావులు. మరి భగవద్ రామానుజులు ఎంత గొప్పవారై ఉంటే, పెరియ తిరుమల నంబి వారు ఎంత గొప్పవారై ఉంటే, వారి శిష్యుల కోసం రోజు అంత దూరం నుంచి పైకి కిందికి వచ్చేవారంటే మనం ఎక్కడ అవుతామండి? మనం సంవత్సరంలో ఒక్కసారి ఇంత దుర్బడ. ఆ ఒక్కసారి వెళ్ళినప్పుడు నడిచే దారిలో ప్రతి అరగంటకు 30 గంటకు బ్రేక్, ప్రతి అరగంటకు 30 గంటకు గ్లూకోన్ డి వాటర్, ప్రతి 1 అవర్కు మిర్చి బజ్జి, ఒక దోశ, ఇవన్నీ తిరుగుకుంటూ అడ్డమైన తిరుగుకుంటూ అక్కడ తినడం కోసమే ఎక్కుతాం. మీరు కాదు అలాంటి. అలా 5 గంటలు 6 గంటలు కదా, సంవత్సరంలో ఒకసారి. మరి పెరియ తిరుమల నంబి గారు ఎంత కష్టపడి వచ్చి ఆ రోజుల్లో రోజున రావాలంటే వృద్ధులు. అంటే భగవద్ రామానందుడి వారే శ్రీమద్ రామాయణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో 18 సార్లు సేవించారంటే, కనీసం శ్రీరామాయణం మొత్తం కాకపోయినా సంక్షేప రామాయణాన్ని గోవిందరాజు వ్యాఖ్యతో పాటు పూర్తిగా మనం సేవించాలి కదా, కనీసం మిగతా అంతా కూడా సేవిస్తే ఇంకా అద్భుతం. ఇది పక్కన పెడదాం, కాసేపు ఇది పక్కన పెడదాం. ఈ వృద్ధులైనటువంటి మహానుభావులు చూడండి, నిజంగా ఆచారంలో వారికి ఎటువంటి లక్షణం ఉండాలంటే కేవలం జ్ఞానం కాదు, అనుష్ఠానం కూడా ఇంపార్టెంట్. పెరియ తిరుమల నంబి గారు వీడు పెరుమాళ కైంకర్యం కదా, త్రివేంద్రమణయానికి ఎక్కడో పాపనాశనం వెళ్ళి ఆ బిందులో నీళ్ళు తీసుకొచ్చుకొని తిరుమంజనం తీర్థం ఇవన్నీ చేసి మళ్ళీ కిందికి వచ్చి జ్ఞానబోధ చేసేవాడు కదా.
ఆచారంలో రెండు ఉన్నటువంటి ఈ కనపడడం చాలా తక్కువ అన్నమాట. సో కొంతమంది కైంకర్యంలో నిష్ఠంగా ఉంటారు, కొంతమంది కేవలం జ్ఞానబోధలకే పరిమితమై ఉంటారు. ఇక్కడ పేరు తిరుమల నంబి గారు మాత్రం ఇటు పెరుమాళ కైంకర్యం, ఇటు జ్ఞానబోధ రెండు ఏకకాలంలో ఆ వయసులో కూడా చేస్తారు. అలా అంత దూరం వెళ్ళి ఆ ఎక్కడో పాపనాశం నుంచి తీసుకొని వచ్చి పెరుమాళ కైంకర్యం చేస్తుంటే పాపం శ్రీనివాసుడు చూసి ఇంత గొప్ప ఆచారం మీరు, పాపం ఈ వయసులో వీరికి ఇంత శ్రమ ఎందుకు అని ఒకసారి ఆయన కుండలోంచి తీర్థం తీసుకొని వస్తుంటే ఒక చిన్న బోయవాడ వేషంలో వచ్చి, చిన్న పిల్లవాడ వేషంలో వచ్చి శ్రీనివాసుడు వచ్చి హే తాత, సంస్కృతంలో తాత అంటే తెలుగులో తండ్రి అని అర్థం. ఏమర్థం? ఆ తాతగారిని ఏమంటారు సంస్కృతంలో? పితామహ అంటారు. రాసుకున్నాం. పితామహ అంటే తాతగారు, తాత అంటే తండ్రి అంటారు. హే తాత అనగానే ఏమిటి అంటారు, బాగా దాహంగా ఉంది, కాస్త తీర్థం కావాలి అంటారు. ఏడే తిరుమలకి ఇవ్వాల్సింది ఇక్కడ దూరానికి తీసుకొచ్చారు, ఇప్పుడు నీకు ఇచ్చాను ఏమవుతుంది, ఉచ్చిష్టం అయిపోతుంది కదా. తిరుమల మనం తీసిన తీర్థం పంచపాత్రలో కాస్త తీర్థం పెట్టుకొని మన పిల్లవాడు దాహం అవుతుంటే వాళ్ళ పంచపాత్రలు తీసి తగరా అని పెడతాం అన్నట్లు. అది బడి తీర్థం బడి తీర్థమే, వేరేది వేరే తీర్థమే. కాబట్టి ఆయన ఆ దూరంలో కాస్త నీళ్లున్నా వీడు తాగు, ఈ తిరుమల కైంకర్యం కోసం పెడుతూ ఉంటారు. ఆ శ్రీనివాసుడు బోయవాడి రూపంలో వచ్చాడు కదా, ఆ చిన్న బాణం వేసి ఆ చిన్న హోల్ చేసి మెల్లిగా కాస్త తీర్థం తాగుతూ ఉంటాడు పిల్లవాడు. కొంచెం దూరం పోయేసరికి గుండె కాస్త తేలిగ్గా అయిపోతుంది. ఏమిటో చూసే వరకు పిల్లవాడు పోయి ధూర్తుడా, శ్రీనివాస కైంకర్యం కోసం తీసుకోవాలి, నీకు ఇలా చేసేది అని చెప్పి కోపడతారు. ఏ తాత ఈ వయసులో ఎందుకు నీకు ఇంత కష్టం, ఇక్కడ దగ్గరలో తీర్థం ఉంది కదా, అక్కడి నుంచి మీరు తెచ్చుకోవచ్చు కదా, అంతోటి చెంది తెచ్చుకోవాలి అంటారు. ఇక్కడ దగ్గర తీర్థం ఏముంది అంటే వెంటనే ఆ పిల్లవాడు ఒక బాణం వేయగానే ఆ పెద్ద కొండని చిల్లు పడేసి అక్కడి నుంచి ఆకాశగంగా వస్తుంది. ఇప్పుడు మనం చూసే ఆకాశగంగా శ్రీనివాసుడు బాణం ద్వారా ఏర్పడింది. అక్కడి నుంచి తీసుకొచ్చి అరే ఇక్కడ ధార ఉందా, ఇక్కడ తీర్థం ఉందా, అప్పుడు ఆశ్చర్యపడి చూసే లోపల ఆ దృశ్యం పిలవాడు. అంటే వచ్చింది ఎవరు, సాక్షాత్ శ్రీనివాసుడే. అది విగ్రహ రూపంలో అర్చక రూపంలో చెప్తారు. శ్రీనివాసుడైన పెరుమాళ్ళు శ్రీశైలపూర్ణి తండ్రి అని సంబోధించారు. అప్పుడు ఈ శ్రీశైలపూర్ణులు చతుర్ముఖ బ్రహ్మకి ఏమవుతారు, తాతగారు. అవునా కదా. శ్రీనివాసుడు ఎవరండి, శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణకే తండ్రి స్థానం ఎవరిది, పెరియ తిరుమల నంబి గారు. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మకి తండ్రి గారు నారాయణుడు అంటే శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడే ఈ పెరియ తిరుమల నంబి గారిని నాన్నగారు అని పిలిచారు కాబట్టి వీరు తాతగారు. పితామహస్యాపి పితామహాయ, చతుర్ముఖ బ్రహ్మకే తాతగారండి. తాతగారికే తాతగారైనటువంటి వారు. పితామహస్యాపి పితామహాయ అంటే అర్థం తాతగారికే తాతగారైన వారు అని అర్థం అన్నమాట. అందుకని చూడండి, శ్లోకాలకు అర్థం తెలియాలంటే కేవలం సంస్కృతం తెలిస్తే ఉపయోగం లేదు, సంప్రదాయం తెలియాలి కదా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు ఒక సంస్కృత పండితులు తీసుకెళ్ళారనుకోండి, అది అర్థం చెప్పడానికి ఏం చెప్తారైనా, తాతగారికి తాతగారు అయినటువంటి వారు అంటారు. ఎవరు తాతగారు, ఎవరు తాతగారు అయ్యారు ఏం తెలుస్తుంది, కేవలం సంస్కృతం కాదు సంప్రదాయం తెలుసుకుంటారు. తాతగారికే తాతగారు అయినటువంటి వారు. పితామహస్యాపి పితామహాయ, తాతగారికే తాతగారైన వారు. తర్వాత ప్రాచేత సాదేశ ఫలప్రదాయ. ప్రాచేతసుడు అంటే ఎవరు చెప్తున్నా, ఇది కూడా వాల్మీకి వర్ష వృత్తాంతం అంతా చెప్తున్నాం. ప్రచేతసుడి కుమారుడు ప్రాచేతసుడు అంటే వాల్మీకి మహర్షి. ప్రాచేత సాదేశ, ప్రాచేత ఆదేశ అంటే ఆయన ద్వారా వెలువడినటువంటి ఫలప్రదాయ, శ్రీరామాయణాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి ఆ రహస్యార్థాలు తెలిసినటువంటి వారు అని అంటారు. పితామహుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకే తాతగారైనటువంటి వారు. అలాగే వాల్మీకి మహర్షికి ఉపదేశించినటువంటి శ్రీరామాయణ రహస్యార్థాలన్నిటికీ కూడా స్థానమైనటువంటి వారు. శ్రీ భాష్యకారోత్తమ దేశికాయ, శ్రీ భాష్యకార ప్లస్ ఉత్తమ, శ్రీ భాష్యకారోత్తమ దేశికాయ. దేశికులు అంటే ఎవరు, దేశికులు అంటే టార్చ్ బేరర్స్ అని అర్థం, దిశానిర్దేశం చేసేవారు అని అర్థం. అంటే ఎవరు, గురువులు ఆచార్యులు అని అర్థం. దేశికులు అంటే ఎవరు, ఆచార్యులు అని అర్థం అనమాట కదా. ఒక రాత్రి పూట ఒక చోటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరి దగ్గర టార్చ్ ఉంది వాడు టార్చ్ వేస్తారు, నా దగ్గర టార్చ్ ఉంది మీరు రండి అన్నారు, మీరు వెనకాల మనం పెడుతున్నాం. అలాగే జ్ఞానం అనే కాంతి, జ్ఞానం అనే జ్యోతిని
జ్ఞానం అనేటువంటి ఆ ప్రదీపాన్ని మనం అనుగ్రహించేవారు ఎవరు? ఆచార్యులు. మరి ఎవరికి ఈ ఆచార్యులు? శ్రీ భాష్యకార ఉత్తమ దేశికాయ. శ్రీ భాష్యకార అని ఎవరికి పేరు? రామానుజులకు పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది? అసలు ఆ పేరు ఇచ్చింది ఎవరు? సరస్వతీదేవి, శారదామాత సాక్షాత్ కదా. బ్రహ్మసూత్ర వ్యాస మహర్షి రాసిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసినటువంటి రామానుజుడిని, ఆ భాష్యాన్ని చదివినటువంటి సరస్వతీదేవి, విన్నటువంటి సరస్వతీదేవి ఎంతో సంతోషించి, రామానుజ ఇత పూర్వం కూడా కొందరు భాష్యం రాశారు కానీ ఇంత అద్భుతంగా ఎవరు రాయలేదు అని సంతోషించి ఏ భాష్యకారా అని బిరుదునిచ్చింది. ఎవరు? సరస్వతీదేవి. సాక్షాత్తు సరస్వతీదేవి చేత బిరుదు పొందినటువంటి వారు భగవద్ రామానుజుడు. అంతేకాకుండా సరస్వతీదేవి యొక్క ఆరాధ్యమూర్తి ఎవరు? లక్ష్మీ హయగ్రీవ పెరుమాళ్. ఆ విగ్రహాన్ని కూడా రామానుజులకు ఇచ్చేసి సరస్వతీదేవి. సో శ్రీభాష్యకార ఉత్తమ దేశికార. శ్రీభాష్యకారులకు ఉత్తమైనటువంటి గురువులు, ఆచార్యులు. శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాతు. అటువంటి శ్రీశైల పూర్ణను, అలాంటి శ్రీశైల పూర్ణ నమోవాకములు నమస్కరిస్తున్నాను. ఇంత అర్థం ఉంది ఈ శ్లోకం. ఎంత గొప్పతనం అనేది. పితామహస్యాపి ఒకసారి చెప్పండి అందరూ గట్టిగా. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీ భాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాద్. ఇది మనకు శ్రీశైల పూర్ణుల యొక్క తనియం. శ్రీశైల పూర్ణులు అంటే పెరియ తిరుమల నంది. వారు భగవద్ రామానుజులకు ఆచార్యులు మరియు మేనమామ. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీ వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ మనం స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాం. తర్వాత యొక్క శ్లోకం మనం సేవించబోతున్నాం. తర్వాత ఏమన్నా వస్తుంది ఇక్కడ మనకి? శ్రీ మహావిష్ణు అండ్ శ్రీ విశ్వక్షేత్ర ధ్యానం. చెప్పండి శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్సదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్ల అంబరధరం, తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి వాడు విష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు. విశ్వ వ్యాప్నోతి అని ధాతువు, అంతటా వ్యాపించినవాడు కాబట్టి విష్ణువు. శశివర్ణం చతుర్భుజం, చక్కటి తెలుపు వర్ణం కలిగినటువంటి వాడు. చతుర్భుజం, 4 భుజములతో ఉప్పారేవాడు, ప్రకాశించేవాడు. చక్కటి ప్రసన్నమైనటువంటి ముఖాన్ని కలిగినటువంటి వాడు. మన యొక్క అన్ని విఘ్నములను, ఆటంకములను నశింపజేసేవాడు, ఉపశమనం చేసేటువంటి వాడిని మనం ధ్యానించవలను. ధ్యాయేత్ అంటే ధ్యానించవలను. మహావిష్ణు ధ్యానం. అయితే నీలమేఘ శ్యాముడు కదా శ్రీమన్నారాయణుడు. తెలుపున్నా చెప్తున్నారు. ఎలా చెప్తారు దీనికి అంటే, భాగవతం మనకు ఒక్కొక్క కల్పంలో ఎలా మన పరమాత్మ ఉంటాడు. పరమాత్మ యొక్క వర్ణం, ఆ వర్ణమే తెలుపు వర్ణమే ఒక్కొక్క కల్పంలో. ఆ తర్వాత నడి రంగు, అందరూ నన్ను తిట్టుకుంటున్నారు, అందరూ నన్ను చాలా చులకరంగా చూస్తున్నారు స్వామి, నాకేదైనా వరం కావాలంటే ఏం పర్వాలేదు, నీ వర్ణంతో పుడతాను. తాపర్యంలో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు కదా. సో అట్లా కాబట్టి అడ్డేం లేదు దీనికి. చతుర్భుజాలు కలిగినటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అటువంటి మహావిష్ణువును మన విఘ్నములు శాంతింపజేయడం కొరకు, అంటే మనం తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి, ఎటువంటి అబ్స్టకల్స్ లేకుండా సాగుటకు మహావిష్ణువుని ధ్యానించవలను అని చెప్తున్నారు. అంటే ఏదైనా ఒక మంచి కార్యం మనం తలపెట్టినప్పటికీ కూడా అది
సజావుగా పూర్తి కావాలి అని నియమం ఏం లేదు. మహానుభావులు చెప్పినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని పనులు ఆటంకం ఏర్పడవచ్చు కదా. శ్రేయాంసి బహు విఘ్నాని అని అంటారు. అంటే ఎంత గొప్ప మహానుభావులు అయినా సరే కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు ఏదైనా అడ్డంకులు రావచ్చు. దానికి కారణం ఏంటి అంటే పాపమే కారణం. అంటే మనం ఏదైనా మంచి పని మొదలు పెట్టుకోవాలనుకున్నా కూడా మన గత జన్మల్లో ఈ జన్మలో ఉన్న పాపాలు ఏం చేస్తాయి, వాటి అడ్డుపడుతూ వాటి ముందుకు సాగనీయకుండా ఒక పని చేద్దామని ఇంకో పని వైపు మనల్ని పురుగొస్తూ ఉంటాయి. మరి అలా కాకుండా ఈ కార్యక్రమం చక్కగా జరగాలి, ఈ పారాయణ చక్కగా జరగాలి అని ఉపశాంతయే, అవి శాంతించేట్లుగా, అంటే వాటి వల్ల వచ్చే చెడు ఫలితాలు ఈ సమయంలో ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు రాకుండా చూడు స్వామి అని స్వామి ధ్యానిస్తుంది. రెండవది విశ్వక్షేణ వారి ధ్యానం. విశ్వక్షేణ వారికి సంప్రదాయం ఏమిటి పేరు? విశ్వక్షేణ వారి సంప్రదాయం ఏంటి పేరు? ఆచార్య పరంపర పెరియ పెరుమాళ్ పిరాటి సేనై మొదలియార్. సేనై మొదలియార్ కమాండర్ ఇన్ చీఫ్. శ్రీవైకుంఠంలో సేనాధిపతి ఎవరు? వేత్ర హస్తం, చేతుల్లో బెత్తం ఉంటుంది, అందరిని కంట్రోల్ చేసేవాడు అంటారు వైకుంఠం. విశ్వక్షేణ వారిని ప్రార్థించేటువంటి శ్లోకం తర్వాత. యస్య దురదవక్త్రాద్యా ద్విరథ, రెండు దంతము టస్క్ అర్థం. ఎవరి యొక్క సభలో అయితే పారిషద్యా పరశుధం, పారిషదులు అంటే సభలో వేచేస్తాం అనమాట. ఏ విశ్వక్షేణ యొక్క సభలో అయితే రెండు దంతములు కలిగినటువంటి వారు అంటే గజముఖులు వందల కొలది వేయించేసి ఉండి విఘ్నం నిఘ్నంతి సతతం, ఎల్లప్పుడూ మనకు కలిగే విఘ్నాల్ని పోగొట్టే వారు ఏదైతే ఉన్నారో ఆ విషయాలను ధ్యానిస్తున్నాము. అందుకనే మనకి కళ్యాణం ఘట్టంలో కూడా విశ్వక్షేణ ఆరాధన ఉంటుంది కదా. విశ్వక్షేణ ఆరాధన చేసిన తర్వాతనే మనం ముందు పెడతాం సంప్రదాయంలో, చాలా ముఖ్యం. అలా మనం విశ్వక్షేణ వారిని ధ్యానిస్తున్నాం ఈ శ్లోకంలో. రెండు శ్లోకాలు క్లియర్. మొట్టమొదటి మహావిష్ణు ధ్యానం, రెండవది ఎవరి విశ్వక్షేణ వారి ధ్యానం. తర్వాత హయగ్రీవ ధ్యానం. ఇది కూడా మనం సొంత రూపంలో పూర్తి చేసుకున్నాం, సమయం ఉంది కాబట్టి చెప్తున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానము ఆనందము, జ్ఞానము ఆనందమయ స్వరూపుడు పరమాత్మ కదా హయగ్రీవ స్వామి. హయము అంటే గుర్రము, హార్స్ అర్థం. గ్రీవం అంటే ఈ భాగం, మెడ భాగం అన్నమాట. ఇదంతా గుర్రం లాంటి ముఖము, ఆ తర్వాత మనిషి దేహం, శరీరం. అలాంటి స్వామి హయగ్రీవ అవతారాలకు అవతారం హయగ్రీవ అవతారం. చతుర్ముఖ బ్రహ్మ వేదాలను పోగొట్టుకుంటే ఆ రాక్షసులకు సంబంధించి మళ్ళీ ఆ వేదాలు అందించినటువంటి మహానుభావుడు ఆ అవతారమే హయగ్రీవ అవతారం. జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు పరమాత్మ. కేవలం జ్ఞానం కాదు, ఆనందం కూడా ఉండాలి. దేవం మీకు గుర్తుంటే శ్రీ విష్ణు సహస్రనామ భాష్యంలో దివ్ క్రీడాయాం అనే ధాతు ఉందండి. దానికి 10 అర్థాలు ఉన్నాయి, 10 అర్థాలు. ఈ 10 అర్థాలు ఒకటికే వర్తిస్తాయని సహస్రనామ భాష్యంలో మనం 10 చెప్పుకున్నాం. గుర్తుండొచ్చు లేకపోవచ్చు. సరే, ప్రకాశించేవాడు అని అర్థం, ఇచ్చా రూపంలో వచ్చిన వాడు అని అర్థము. ఇలా చాలా అర్థాలు, 10 అర్థాలు ఉన్నాయి. అలా ప్రకాశించేవాడు పరమాత్మ, జ్ఞాన స్వరూపుడు, ఆనందమయ స్వరూపుడు, నిర్మలుడు అంటే ఎటువంటి దోషము లేనివాడు. బలము అంటే దోషము అర్థం. నిర్మల అంటే దోషం లేనివాడు. స్ఫటికాకృతి శుద్ధ స్ఫటిక రూపం అంటే సత్వగుణ ప్రధానుడు అర్థం. ఆధారం సర్వ విద్యానం, అన్ని విద్యలకు ఆధారమైనటువంటి వాడు కదా. అన్ని విద్యలకు ఆధారం వేదము, వేదం నుంచి అన్ని విద్యలు వచ్చాయి. ఆ వేదం అందించిన వాడు పరమాత్మ. ఆ నిశ్వాస రూపంలో వచ్చింది వేదం, అందుకే నిగమం అంటున్నాం కదా. బట్ అన్నిటికీ ఆధారం ఆయన. సాధారణంగా మనం విద్య అనగానే అక్షరాభ్యాసం చేసుకోవాలంటే ఎవరు గుర్తొస్తారు మనకి? సరస్వతీదేవి గుర్తొస్తారు. ఇంకా విద్యలకి గణపతి గుర్తొస్తారు. సో వాళ్ళకన్నా సుప్రీం ఎవరు? ఆయన శ్రీమన్నారాయణుడు. ఆయన అవతారమే హయగ్రీవ స్వామి, అన్ని విద్యలకు ఆధారం. సర్వ విద్యానాం హయగ్రీవం, హయగ్రీవ స్వామిని ఉపాస్మహే, ఉపాసిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. తర్వాత వాల్మీకి ధ్యానం.
కూజంతం రామ రామేతి पूजन्तं राम रामेति మధురం మధురాక్షరం मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం वन्दे वाल्मीकिकोकिलं వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కథానాదం శృణ్వన్ రామ కథానాదం శృణ్వన్ రామ కథానాదం కోన యాతి పరాంగతిం యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం ఇప్పుడు వాల్మీకి ధ్యానం మన హెడ్డింగ్ కనబడుతుంది స్క్రీన్ మీద, రైట్? 3 శ్లోకాలు. కుజంతం రామరామే గుర్తుందా? బై ఛాన్స్ ఏంటది అర్థం? అడవిలో కోకిల కుహు కుహు వస్తుంది, బాగుంది. ఇక్కడ వాల్మీకి అనే కోకిలకి నమస్కరిస్తున్నాను, వందే నమస్కరిస్తున్నాను. వాల్మీకి కోకిల, వాల్మీకి అనే కోకిలను నమస్కరిస్తున్నాను. వాల్మీకి అనే కోకిల ఏంటి అసలు? సంబోధన ఏంటి? అర్థం లేకుండా అనిపిస్తుంది. అర్థం ఉంది. చెట్టు కొమ్మ మీద కూర్చున్న కోకిల కుహు కుహు అని కూస్తుంది కదా. వేదం అనే వృక్షం, అందులో ఒక బ్రాంచ్, ఒక శాఖ కవిత, పోయట్రీ కదా. ఆది కావ్యం కదా శ్రీరామాయణం కదా. ఆ కవిత అనే శాఖ మీద వాల్మీకి అనే కోకిల చక్కగా కూర్చొని రామ రామ అని మధురంగా కూస్తూ ఉంది. అంటే అలా వాల్మీకి మహర్షి యొక్క వాక్కులని మధురమైన వాక్కులుగా వాల్మీకి మహర్షిని కోకిలగా సంబోధించారు. తప్పేం లేదు కదా. అదొక, అంటే మనం స్తుతి రూపంలో అదొక రకమైనటువంటి గొప్ప అలంకారం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకరి యొక్క పరాక్రమం చెప్పాలనుకోండి, ఎంత గొప్పవాడు వీరంటే సింహం లాంటి వాడు, పులి లాంటి వాడు అంటే కదా. ఇప్పుడు కృష్ణస్వామి అయ్యంగారు అని ఒకరు ఉన్నాడు తమిళనాడులో. శ్రీవైష్ణవ సింహ అని బిరుదు వాడికి. శ్రీవైష్ణవ సింహ అంటే శ్రీవైష్ణవ సింహలా మీరబడి అంటారని అర్థం. అంటే అంత గొప్పవాడు అని అర్థం, శ్రేష్టమైన వాడు అని అర్థం. అలా మధురంగా కూస్తుంది కోకిల. కోకిల కూసేటువంటి కూతకి, మాట్లాడే మాటలకి మనకేం అర్థాలు తెలియదు. కానీ వసంత ఋతువు రాగానే అది కూస్తూ ఉంటే, చక్కగా అది వింటూ ఉంటే మనసుకి ఏదో ఒక ఆహ్లాదం. అది ఏముంటుందో మనకు తెలుస్తా అండి, అది ఏం మాట్లాడుతుందో తెలియదు మనకి. అలా వింటూ ఉంటే ఆహ్లాదం. అలా ఈ వాల్మీకి మహర్షి మధురంగా రామ రామ అనుకుంటూ రాముడి యొక్క చరిత్రను చక్కగా అందించాడు శ్రీమద్ రామాయణ రూపంలో. సో అది విన్నా ఆనందమే, అర్థం తెలుసుకొని భావించినా పరమానందం. సో అలాంటి వాల్మీకి మహర్షికి ఆరుహ్య అంటే ఎక్కి, కవితా శాఖ, కవిత అనే శాఖ మీద కూర్చొని కూస్తున్నటువంటి కోకిల వాల్మీకి కోకిల నమస్కరిస్తున్నాను. అర్థమైంది వాళ్ళు ఎందుకు వచ్చాడో అర్థమైంది. తర్వాత వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కోన యాతి పరాంగతిం. ఇక్కడ మళ్ళీ వాల్మీకి మహర్షిని సింహంతో పోల్చారు. కవిత వనచారిణ, కవిత అనే వనం మామూలుగా ఒక నల్లమల ఫారెస్ట్ అని ఒకటి ఉంది, బండిపూర్ ఫారెస్ట్ అని ఒకటి ఉంది. అలా కవిత అని ఒక ఫారెస్ట్ అనుకోండి ఇమాజినేషన్. కవిత అనే ఫారెస్ట్ లో సంచరించేటువంటి సింహం. సింహం ఏం చేస్తుంది? ఊరికే కూర్చుంటుందా? మధ్వాధారంగా కూర్చోదు, గాండిస్తూ ఉంటుంది కదా. ఆ సింహం గాండిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ కవిత అనే వనంలో వాల్మీకి మహర్షి గర్జన ఏమిటండి? శ్రీరామాయణం. వాల్మీకి మహర్షి నోటి నుంచి ఏమొస్తుంది? రామరామ పదే వస్తుంది, శ్రీరామాయణం వస్తుంది. కవిత అనే వనంలో సంచరించేటువంటి వాల్మీకి మహర్షి అనే ఒక గొప్ప సింహం కదా. వాల్మీకి సింహస్య కవిత వనచారిణ శృణ్వన్ రామకథానాదం. అలాంటి మహర్షి అందించినటువంటి ఆ రామకథని, ఆ శబ్దాన్ని విన్నటువంటి వారు కొనయాతి పరాంగితం. అలాంటి విన్నవాడు ఆ పరాత్పరం చేరుకోకుండా ఎలా ఉండగలరు? ఆ వైకుంఠాన్ని పొందకుండా ఎలా ఉండగలరు? ఆ మోక్షాన్ని పొందకుండా ఎలా ఉండగలరు? అంటే అర్థం ఏంటి? మోక్షాన్ని పొందుతారు.
అంతే కదా, అర్థమైందండి. తర్వాత చివరి శ్లోకం ఈ రోజుకి. యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. ప్రాచేతసుడు అంటే వాల్మీకి మహర్షి, అకల్మషం ఏ కల్మషము లేనివాడు, అలాంటి మహానుభావుడు, అలాంటి వాడు నమస్కరిస్తున్నాను. ఏమిటైనా గొప్పతనం? యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం. ఈ రామ సాగరం చరితము, ఈ రామ యొక్క చరిత్ర ఎలాంటిదంటే అమృతం లాంటిది అనమాట. ఈ అమృతపానం చేశాడు ఆయన. సాధారణంగా దేవత లోకంలో ఉండేటువంటి అమృతాన్ని ఆళ్వార్లు ఉప్పు చారు అని పోల్చారు. పిలిచారు ఉప్పు చారు అన్నారు. ఆ ఉప్పు చారు 2 చుక్కలు వేసుకున్నాడు, అబ్బా చారండి అనిపిస్తున్నాడు. అమృతం అట్లుంటుంది, కానీ ఎక్కువ తాగలేదు అంటాం, అది ఉప్పు చారు అన్నారు అనమాట. సో దాన్ని కొంత తాగితే చారు అనిపిస్తుంది అమృతం. కానీ ఈ రామచరితామృతం ఏదైతే ఉంటుందో ఇది ఎంత తాగినా కూడా ఇంకా తృప్తి కలగటం లేదు. అలా అంత అతృప్తస్థం ముని మందే అంటే రామకథ నాదాన్ని ఎంతగా ఆస్వాదించినా అమృతాన్ని ఇక చాలు బాబు అనకుండా ఇంకా ఆస్వాదిస్తున్నటువంటి ఆ మహర్షి ఎవరు? వాల్మీకి మహర్షి. అటువంటి మహర్షికి నమస్కరిస్తున్నాను అని అర్థం. వాల్మీకి మహర్షి ధ్యానం. తర్వాత రేపటి రోజున మనం మిగతా శ్లోకాలు అంతా మనకు అవ్వలేదు. ఆ శ్లోకాలు అంతా చెప్పుకొని ఆ తర్వాత మనం వాటి అర్థాన్ని కూడా సేవించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం ఇందులో మనం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా స్వభావాత్ కరోమి యద్యత్ పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాద్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి.